హాయ్ అండి. ఇవాళ వంకాయ మసాలా కూర చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇదిగో 4 వంకాయలు శుభ్రంగా కడిగేసాను. ఉప్పు నీళ్ళల్లో వేసి మధ్యలో తరిగేసి ఇగో ఇలా ఉంచేసాను. ఉప్పు వేసి పెట్టాలి, నల్లగా అయిపోతాయి. తర్వాత మూకుడు వేసాను, కొంచెం పల్లీలు వేసాను అందులో. శుభ్రంగా కడిగేసాను అనమాట. కడిగేసి ఉప్పు వేసి పెట్టాను. ఇగో కొంచెం పల్లీలు వేసాను, కొంచెం వేగనిస్తాను. వేగాక శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇగో చూడండి మెంతులు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు. ఎక్కువ 4 వంకాయలకి ఈ మాత్రం చాలు. శుభ్రంగా పల్లీలు వేయించేయి, ఇవి కూడా బాగా వేయించేస్తాను. వేయించేసాక ఇది ముద్ద నూరాలి. శుభ్రంగా వేగాక చూపిస్తాను రండి. ఇందులో 2 టమాటాలు వేసి ముద్ద నూరేస్తాను. ఇక చూడండి వేసేసాను కదా, మిక్సీలో వేసాను. ఒక 2 టమాటాలు తరిగాను, ఇది కూడా వేసేస్తాను. ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టడమే. ఇందులో కొంచెం పసుపు వేయాలి. ఇక శుభ్రంగా 2 టమాటాలు అన్నమాట తరిగేసాను. మెత్తగా ముద్దను ఊరేస్తాను. ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి మెత్తగా ముద్దను ఊరేద్దాం. ఇగో మూకుడు కాగుతున్నది కదా, ఇగో ఇక్కడ నూనె వేసాను. ఇప్పుడేమో ఈ వంకాయలు వేయించేస్తాను. ఇవి వేచుతూ మూత పెడుతూ వేచాలి. కొంచెం వంకాయలు మగ్గాలి, నూనెలోనే మగ్గాలి. మగ్గిగా తీసేస్తాను, చూపిస్తాను రండి. ఇది కొంచెం మగ్గాలి. 4 వంకాయలు వేసాను. దానికా మసాలా చాలా బాగుంటుంది. మసాలా రొట్టెల్లోకి, అన్నంలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. వంకాయలు చాలా రకాలు చూపించాను కదా, ఇదో రకం చూడండి. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, ఏ వంకాయలైనా చేసుకోవచ్చు. నాకు తెల్ల వంకాయలు ఎక్కువ ఇష్టం. ఇగో ఇప్పుడు ఇది ముద్దను ఉరిసాక చూపిస్తాను. ఇగో ముద్దను ఉరిసాను చూడండి, ఇలా వచ్చింది. ఇందులో సరిపడా కొంచెం కారం వేస్తాను, ఎందుకంటే వంకాయలో కొంచెం కారం ఉండాలి, లేకపోతే చెప్పదనం వచ్చేస్తుంది. ఇగో 2-3 చెంచాలు కారం, మీకు ఇంకా కాస్త కారం వేసుకోవాలి. అది వేగిపోయింది, ఇక చూసారు కదా. ఇది ఒక ప్లేట్లో తీసేద్దాం. బాగా మెత్తగా కొంచెం మగ్గాలి, నూనెలోనే మగ్గితే ఈ పక్కకు తీసేద్దాం. చూసారు కదా, ఎక్కువ నూనె కూడా పట్టదు దీనికి. తీసేసాక చూపిస్తాను రండి. తీసాను వంకాయలు వేసాక, ఇగో 4. ఇప్పుడు నూనె ఉన్నది కదా, ఆ నూనెలోనే ఈ ముద్ద వేసేద్దాం. ఈ కూరకి ఎక్కువ నూనె ఏం పట్టదు. చూసారు కదా, ఇప్పుడు ఈ నూనెలోనే బాగా వేగాలి. కొంచెం టమాటాలు పచ్చిగా ఉన్నాయి కదా, మిగతావి వేసాను, అందుకే కొంచెం కలిపి ఉడికిద్దాం. ఇలా ఉడికించాక దగ్గరగా కొంచెం ఉడుకుతుంది. ఇలాగ నూనె కొంచెం తేలుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ గిన్నెలో నీళ్ళు పోసి కొంచెం పోసేద్దాం. కొంచెం బాగా ఉడకనేది. ఉప్పు కారం వేసాను. ఉప్పు చూసుకుని కావస్తే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 2-3 చెంచాలు పెరుగు వేయాలి. ఎందుకంటే టమాటాలు వేసాము, అయినా పెరుగు కావాలి. పెరుగు వేస్తే రుచి బాగుంటుంది. అన్నంలో తింటూ ఉంటే భలే రుచి వస్తూ ఉంటుంది. అన్నం రొట్టెలో కొంచెం పులుపు తగలాలి. టమాటా పులుపు ఉంది, అయినా పెరుగు పులుపు బాగుంటుంది. ఇది ఇప్పుడు బాగా ఉడకనిస్తాను, దగ్గరగా మరగనిస్తాను. మరిగాక వంకాయలు వేసి ఉన్నాయి కదా, ఇక మరుగుతున్నది కదా, ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. ముందే వేగి ఉన్నాయి సగం, కొంచెం వేగిస్తే దగ్గరగా చిక్కగా కూరలా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి, ఎందుకంటే మొహం మీద తుల్లుతూ ఉంటాయి అవి. ఇలాగా సరే కదా, దగ్గరగా ఉడకనియాలి. శుభ్రంగా ఉడికేగా చూపిస్తాను. ఇగో చూడండి, దగ్గరగా కిందకు వచ్చింది, అంటే చిక్కగా అయిపోయింది నీరంతా. చూసారు కదా, ఇంకొక 10 నిమిషాలు ఇగో మెత్తబడిపోయింది.
10 నిమిషాలు ఇంకొంచెం ఉడకనిస్తాను. ఒక్క పిసరు ఇంకొంచెం చిక్కదనం రావాలి. వచ్చాక చూపిస్తాను. ఇంకా మూత పెట్టకుండా ఉడికించండి, లేకపోతే మూత పెట్టైనా ఉడికించండి. తుల్లితాయి, అందుకు మూత పెట్టాలి. ఇగో చూడండి అయిపోయింది, దగ్గరగా వచ్చింది. ఇప్పుడు గిన్నెలో తీసేద్దాం. తీసేగా చూపిస్తాను. ఇగో చూసారు కదా, వంకాయ మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్గా సింపుల్గా చేసుకోవచ్చు. దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది. చూడండి, చెయ్యండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. వంకాయలు ఎలా వండుకున్నా బాగుంటాయి. చాలా రకాలు చూపించాను, ఇదో రకం. చూడండి, తప్పకుండా చెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో తినేద్దాం నడండి. టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ.